రాహుల్ అనే ఒక యువకుడు ఉండేవాడు. అతను చాలా చురుకైనవాడు. క్రీడలంటే అతనికి ఎంతో ప్రాణం. ముఖ్యంగా పరుగు పందెంలో అతను తన జిల్లాలోనే మేటి. అతని లక్ష్యం ఒక్కటే, ఒలింపిక్స్‌లో భారతదేశం తరపున పరిగెత్తి పతకం సాధించడం. కానీ ఒకరోజు జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో రాహుల్ తన కుడి కాలును కోల్పోయాడు. ఆసుపత్రి గదిలో కళ్ళు తెరిచిన రాహుల్‌కు తన కాలు లేదని తెలియగానే ప్రపంచమే ఆగిపోయినట్లు అనిపించింది. ఇక నా జీవితం అయిపోయింది. నేను ఎవరికీ పనికిరాని వాడిని అని కృంగిపోయాడు. చుట్టుపక్కల వారు చూపే జాలి అతనికి నచ్చలేదు. కొందరైతే పాపం, ఇక వీడు ఏం చేస్తాడులే అని వెనకాల మాట్లాడుకోవడం విని అతని మనసు మరింతగా గాయపడింది. ఒకరోజు రాహుల్ ఆసుపత్రి కిటికీ నుండి బయటకు చూస్తున్నప్పుడు ఒక చిన్న పిచ్చుకను గమనించాడు. దానికి రెక్క కొంచెం దెబ్బతిన్నప్పటికీ అది పట్టు వదలకుండా ఎగరడానికి ప్రయత్నిస్తుంది. 10 సార్లు కింద పడ్డా 11సారి అది ఆకాశంలోకి ఎగిరిపోయింది. అది చూసిన రాహుల్‌కు తన తప్పు తెలిసొచ్చింది. శరీరానికి అంగవైకల్యం ఉండొచ్చు కానీ నా ఆశయానికి కాదు అని గట్టిగా అనుకున్నాడు. అతను కృత్రిమ కాలు సహాయంతో నడవడం ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టాడు. మొదట్లో చాలా నొప్పిగా ఉండేది. కాలు రక్తసిక్తమయ్యేది. కానీ అతను ఆగలేదు. ప్రతిరోజు మైదానానికి వెళ్ళి గంటల తరబడి సాధన చేసేవాడు. చూసేవాళ్ళు హేళన చేసినా తన లక్ష్యం మీదే దృష్టి పెట్టాడు. కొన్నేళ్ల తర్వాత రాహుల్ కేవలం నడవడం మాత్రమే కాదు, పరుగు పందెంలో కూడా పాల్గొనడం మొదలుపెట్టాడు. పారా ఒలింపిక్స్‌లో భారతదేశం తరపున ప్రాతినిధ్యం వహించి స్వర్ణ పతాకాన్ని సాధించాడు. ఏ నోటితో అయితే ప్రజలు అతని వల్ల కాదు అని అన్నారో, అదే నోటితో "నువ్వు మా అందరికీ స్ఫూర్తి" అని కొనియాడారు. ఈ కథ మనకు నేర్పే పాఠం ఏమిటంటే, వైకల్యం మనసులో ఉంటుంది, శరీరంలో కాదు. మన ఆలోచనలు బలంగా ఉంటే ఎలాంటి అడ్డంకినైనా అధిగమించవచ్చు. ఓటమిని అంగీకరించవద్దు. పరిస్థితులు మనల్ని కిందకు లాగాలని చూస్తాయి. కానీ మనం ఎదగాలని నిర్ణయించుకుంటే ప్రపంచం మన వెంటే ఉంటుంది. ఆత్మవిశ్వాసమే అసలైన ఆయుధం.